కలలు కలల గురించి కొన్ని ఆలోచనలు. కలలు కనండి, అప్పుడే అవి నిజమవుతాయి అన్నారట ఆవుల్ ఫకీర్ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం గారు. ఆయనెవరని ఎవరికైనా అనుమానం వచ్చిన పక్షంలో పూచి మొత్తం ఆ అనుమానం వచ్చిన వాళ్ళదే. భారతరత్న బిరుదం పొందిన ఒకానొక శాస్త్రవేత్త గురించి తెలియకపోవడం గురించి ఏమనడానికి లేదు. ఇంతకు విషయం కలల గురించి, కలాం గురించి కాదు. కానీ కలల గురించి ఆయన గారన్న మాటలు కలకాలం మననం చేసుకోదగినవి. వాస్తవం గురించి అంతగా ఆలోచించడానికి ఉండదు, అది మన ఎదుటనే ఉంటుంది. లేని దాన్ని గురించి, వాస్తవం కన్నా మరింత గొప్పగా ఉండేదాన్ని గురించి ఆలోచించాలి, ఊహించాలి, కలలు గనాలి. అప్పుడవి నిజమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆలోచన లేకుంటే ప్రయత్నం దాకా పరిస్థితి పోనే పోదు. కలాం గారు అందుకే కలలు గలమన్నారు. కానీ ఆయన చెప్పింది పగటి కలల గురించి మాత్రం కాదు. పగటి కలలు, గాలిమేడలు ఒకటేనని వెనకడనే పెద్దలు చెప్పారు. మెలకువగా ఉన్నప్పుడు రావలసినవి ఆలోచనలు, కలలు కానే కాదు. పగలే కలలు కంటున్నారంటే పని చేయవలసిన సమయంలో పడుకుని నిద్రపోతున్నారైనా అనుకోవాలి, లేదంటే అలవిమాలిన ఆలోచనలు చేస్తున్నారనైనా అనుకోవాలి. ఈ రెంటి వలన ప్రయోజనం ఉండదని వేరే చెప్పాలా? అలా కాకుండా గుండె నిండా ఒక విషయాన్ని నింపుకుని తెలిసి తెలియకుండా కూడా దాని గురించే ఆలోచనలు సాగితే ఏదో ఒకనాడు ఆ సంగతి కలలోకి కూడా వచ్చేస్తుంది. అది కలలోకి వచ్చిందంటే దాన్ని గురించి అంతగా ఆలోచన జరుగుతున్నదని అర్థం. కొన్ని సంగతులను గురించి ఆలోచనలు మనకు తెలియకుండానే మనసు లోతుల్లో జరుగుతుంటాయని చాలామందికి తెలియకపోవచ్చు. నిజానికి ఇటువంటి విషయాలు నిద్రలో కూడా మనసులోకి వచ్చి కలలవుతాయి. కలాం గారు కలలు కనమన్నారంటే గట్టి ఆలోచన ఏదో చెయ్యమన్నారని అర్థం. హాయిగా నిద్రపోయి కలలు కనవని మాత్రం కాదు. ఆయన చెప్పిన దాంట్లో మరొక చిత్రం ఉంది. ఊరికే కలగని వదిలేస్తే చాలదు, అది నిజమయ్యేదాకా కష్టపడి పనిచేయాలి. అలాగంటే నిద్ర పోకూడదని కూడా అర్థమేమో. చెప్పిన మాట వినడానికి ఒక అర్థాన్ని సూచిస్తే బాగా ఆలోచించిన మీదట మరో అర్థాన్ని సూచించింది. అదే పెద్దల మాటల్లో ఉండే గొప్పదనం. ఒక రాజు ఉండేవాడు. ఆయన దగ్గర మామూలుగానే మంది మార్బలము ఉన్నారు. వారిలో ఒక పహరాదారు కూడా ఉన్నాడు. అతను ఒక రోజు రాజుతో, అయ్యా, మీరు వాళ్ళ తోటలోకి పోకండి, అక్కడ మీకోసం ఆపద ఎదురు చూస్తూ ఉంది అని చెప్పాడు. రాజు చూద్దామనుకుని తగు జాగ్రత్తలతో తోటలోకి వెళ్ళాడు. అక్కడ నిజంగానే ఆపద ఎదురైంది. జాగ్రత్తగా ఉన్నాడు గనుక రాజు తప్పించుకువచ్చాడు. మరుసటి రోజు కూడా పహరాదారు అటువంటిదే మరో హెచ్చరిక చేశాడు. అది నిజమైంది. ఇంతకు నీకు ఈ ఆపదల గురించి ముందే ఎట్లా తెలిసింది అని రాజు పహరా మనిషిని అడిగాడు. నాకు ఆ సంగతులు కలలో తెలిసాయని చెప్పి రాజును రక్షించినందుకు తనకేదో గొప్ప బహుమానం దొరుకుతుందని ఆశగా చూచాడు అతను. రాజు మాత్రం కోపగించుకుని, రాత్రిపూట కాపలా గాయమంటే హాయిగా నిద్రపోయి కలలు కంటున్నావా నాయనా? అసలు నీ వల్ల నాకు ఎక్కువ ఆపద ఉండేట్టుంది అంటూ అతడిని ఉద్యోగంలోంచి తీసేశాడట. ఇది వినడానికి ఏదో చిన్నపిల్లల కథలాగున్నా ఇందులో గొప్ప కిటుకుంది. మెలకువగా ఉండవలసిన వాళ్ళు నిద్రపోతే కుదరదు. అందరికీ నిద్రపోయి హాయిగా కలలుగానే అవకాశమే ఉండదు. జీవితంలో కష్టాలు, కడగండ్లు మొదలైతే నిద్రే రాదు. ఇక కలల గురించి ఆలోచనే అవసరం లేదు. కర్మగాలి నిద్ర వచ్చినా కలలో కూడా కష్టాలే ఎదురై భయపడతాయి. పీడకలలంటే అవే మరి. కల వస్తుంది, భయమైనా మెలకువవుతుంది, బాగున్నా మెలకువ అవుతుంది. సాధారణంగా కల శాంతంగా జ్ఞాపకం ఉండదు, ఏదో కొంత మాత్రమే చూచాయిగా గుర్తొస్తుంది. మెలకువైన వెంటనే కల గురించి బాగా ఆలోచిస్తే బాగా గుర్తొస్తుందట. ఈ లోపల మరే సంగతి మీదికి ధ్యాస పోయినా ఇక అక్కడికి కల అయిపోయినట్టే. కుక్కల గురించి ఒక విచిత్రమైన సంగతి చెబుతారు. అది ఎంతవరకు నిజమో, అసలు నిజం అవునో కూడా
కాదో కూడా తెలియదు. కుక్కకు ఫలానా ఇంట్లో లేదా ఫలానా చోట తినడానికి ఏదో ఉందని కల వస్తుందట. అది లేచి చెవులు జాడించకుండా బయలుదేరిందంటే ఆ పూటకు కడుపు నిండినట్టే లెక్క. లేచిన తరువాత చెవులు జాడిస్తే మాత్రం కలలో కనబడిన సంగతులన్నీ కడిగేసినట్టు మెదడులోంచి మాయమైపోతాయంటారు. వింటాడు, వెంటనే చెవులు జాడిస్తాడు అనే మాట ఈ ధారణలోంచే పుట్టిందట. సైన్సులో కళల గురించి చాలా చాలా పరిశోధనలు జరిగాయి. కానీ ఈ చెవులు జాడించడం గురించి మాత్రం ఎక్కడా చదివిన గుర్తులేదు. ఎలుకలు కలలు గంటాయని, వాటికి కలల కారణంగా తెలివి పెరుగుతుందని ఈ మధ్యన ఒక పరిశోధకుడు వెల్లడించాడు. కొత్తగా నేర్చుకున్న సంగతులు కలల ద్వారా మనసులో మననమయ్యి గట్టిగా గుర్తుండిపోతాయని మరొక సిద్ధాంతం వచ్చింది. డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న ప్రొఫెసర్ క్రిక్ ఆ తరువాత తన పరిశోధనలను కలల వైపు మళ్లించాడంటే మనిషి జీవితంలో కలలకుండే ప్రాముఖ్యం అర్థమవుతుంది. కళ ఎంతకాలం కొనసాగుతున్నది అన్నది మరో చిక్కు ప్రశ్న. అది చాలా తక్కువసేపు మాత్రమే ఉంటుంది. ఆ కొద్దిసేపట్లోనే చాలా కాలం గడిచిన భావాన్ని కలిగిస్తుందని చెబుతారు. కళ కాలగమనంలో మనలను వెనుకకు తీసుకుపోతుంది, అప్పుడప్పుడు ముందుకు కూడా తీసుకుపోతుంది. ఆ పోయిన చోట కథ ఎంతకాలం నడుస్తుందో ఎప్పుడైనా గమనించారా? నా మటుకు నాకు ఒకే రోజు కలలో కొన్ని సంవత్సరాలు గడిచిన అనుభవం కలగలేదు. ఒకరోజు ఒక సంఘటన మాత్రమే కలగా రావడం అలవాటు. లవణరాజు కళ గురించి కథలు వచ్చాయి. ఆయన పేరుకే కాదు, నిజంగానే రాజు భోగభాగ్యాలతో బతుకుతుంటాడు. ఒకనాడు ఆయన సభకు ఒక ఐంద్రజాలికుడు వస్తాడు. అతను రాజు మీద మచ్చు జల్లుతాడు. ఆ దెబ్బతో రాజు కలగంటాడు. ఆ కలలో 70 ఏళ్లు గడుస్తాయి. రాజుకు పిల్లలు పుడతారు. అతను బీదవాడవుతాడు. పిల్లలు తమకు వేడి మాంసం కావాలంటారు. రాజు అగ్నిప్రవేశం చేస్తాడు. అప్పుడు కల ముగుస్తుంది. మెలకువైన తరువాత తనకు క్షణాలలో అంతటి అనుభవము, ఆత్మవివేచనము కలిగించిన కలల గురించి ఆలోచిస్తాడు. జీవితం ముందుకే సాగుతుంది. కల మాత్రం అటు ఇటు ఎటైనా పోతుంది. కానీ ఈ నిడివి గురించిన సంగతి మాత్రం అంత సులభంగా తలకెక్కదు. ఒకే రకమైన సంఘటన పదే పదే కలలుగా రావడమూ ఉంది. ఈ రకంగా మళ్లీ మళ్లీ వచ్చే కలల గురించి శాస్త్రవేత్తలు భాష్యాలు చెబుతుంటారు. అవి మనసు లోతులలో నిలిచిన భావాలకు ప్రతీకలుగా ఉంటాయంటారు. అసలు ఏ ఇబ్బంది లేని కలలు కొన్ని ఉంటాయి. అవి సినిమాలో హీరో హీరోయిన్లకు వచ్చేస్తుంటాయి. వాళ్లకు కల వచ్చిందంటే చాలు, అదంతా అచ్చమైన సినిమా ఇంద్రలోకంలా ఉంటుంది. సినిమా జంటలకు మరో పని ఉండదు, ఘాటుగా ప్రేమించడం, పాటలు పాడడం తప్ప. ఆ పాటలు మరీ అందంగా ఉండాలంటే వారు కలలు కనేస్తారు. ఆ కలల లోకంలో కింద నుంచి పొగలొస్తుంటాయి. మిగతా లోకంలో పొగ గాలితో మీదకు కదిలితే, ఈ సినిమా కల పొగ అది మాత్రం నేలబారుగానే పోతుంది. ఆ లోకంలో గాల్లో చమ్కీలు ఎగురుతుంటాయి. బాల్కనీలో అట్టచంద్రుడుంటాడు. వాళ్ళు పున్నమి అని పాడుతున్నా సరే చంద్రుడు మాత్రం పూర్తిగా ఉంటాడు. ఇటువంటి కలలు కనడం మేలా, కలంగారు చెప్పిన కలలు కనడం మేలా?